గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇవాల్టి న్యూస్ అనాలిసిస్ లో ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు, అలాగే శీర్షికలు అండ్ బ్యానర్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్ ఏమేమి ఇచ్చారు ఏమిటి అనేది ముందుగా చూద్దాం. ఇక ప్రధాన దినపత్రిక ఈనాడుని తీసుకుందాం. ఈనాడులో చూస్తే రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న జరిగిన సభలో ఆయన మెదక్ జిల్లా పెద్దశంకర్పేట సభలో జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ ను గెలిపించాలని కోరుతూ రేవంత్ రెడ్డి నిన్న అక్కడ సభలో చేసిన వ్యాఖ్యలు. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్న రాజీనామా లేఖను సీసపద్యంలా రాస్తారా ఎవరైనా, స్పీకర్ ఫార్మాట్ లో రాయాలి. అండ్ పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిపినటువంటి ఈ జనజాతర సభలకు సంబంధించి ప్రచార పర్వంలో ఆయన రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు అని అడుగుతున్నారు. అండ్ మరోవైపు చూస్తే ఇదిగో నా రాజీనామా, రుణమాఫీ గ్యారంటీలు ఆగస్టు 15 లోపు అమలైతే ఆమోదించండి. మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. అండ్ గన్ పార్క్ వద్ద ఉద్యమకారులైన జర్నలిస్టులకు అందజేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనూ సిద్ధంగా ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. హామీలు నెరవేర్చకపోతే రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధం అంటూ కూడా ఆయన ఉల్టా ప్రశ్నించారు. అండ్ నామినేషన్ల పర్వం అయితే ముగిసింది. ఇటు అసెంబ్లీ ఎన్నికలకు కావచ్చు, టోటల్ గా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు. నిన్న అలాగే రెండో విడత ఎన్నికలు కూడా జరిగాయి, పార్లమెంట్ ఎన్నికలు. అండ్ 267 మంది నామినేషన్ల తిరస్కరణ, 626 మందిని ఆమోదం చేశారు. పరిశీలన పూర్తయింది. ఇక స్క్రూట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. అండ్ యుద్ధానికి సిద్ధం కావాలంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాలా, నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతా. రేవంత్ చోటేబాయ్, మోడీ బడేబాయ్. భారసాను అణగదొక్కేందుకే కాంగ్రెస్ భాజపాల కుట్ర. మహబూబ్ నగర్ పోరు బాటలు కేసీఆర్. నిన్న మహబూబ్ నగర్ లో జరిపినటువంటి రోడ్ షో కావచ్చు, అలాగే బహిరంగ సభ కావచ్చు, అందులో కేసీఆర్ మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు. అండ్ కాంగ్రెస్ ఇది అప్పుడు ప్రచారం అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రిజర్వేషన్లపై పబ్బం గడుపుకోవాలని నా పార్టీ చూస్తోందంటున్నారు. అండ్ 6 గ్యారంటీలపై ఛార్జ్షీట్ విడుదల చేయాలి, పదవిపై సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఈనాడు దినపత్రికలో అడుగు భాగాన కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఈనాడు దినపత్రికలో ప్రధాన వార్తలన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి మరో ప్రధాన దినపత్రికను తీసుకుంటే ఈవీఎంలే సరైనవి అంటూ కూడా నిన్న సుప్రీం తీర్పునిచ్చింది, మనకు తెలుసు. అండ్ దానిపై నడుస్తున్నటువంటి ఒక కాంట్రవర్సీకి క్లారిటీ వచ్చింది. అండ్ బ్యాలెట్ పేపర్లకు కాలం చెల్లింది, గుడ్డిగా దేన్ని అనుమానించద్దు, సంస్కరణలను వృధా చేయొద్దు. ఈవీఎంల కేసులో సుప్రీం తీర్పిచ్చింది. వీవీప్యాట్ స్లిప్పులను 100% లెక్కించాలన్న పిటిషన్లను కొట్టివేసింది. ఆ స్లిప్పులను ఓటర్లే డిపాజిట్ చేసే అవకాశం ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో చెప్పింది. సింబల్ లోడింగ్ యూనిట్లను 45 రోజుల పాటు భద్రపరచాలని ఆదేశించింది. అలాగే ఇదంతా కూడా ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. ఇక ఆంధ్రజ్యోతిలో రేవంత్ సర్కార్ను బీజేపీ కూల్చదు, అది కూలిపోతే మాకు సంబంధం లేదు, కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయారు, ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తామంటూ మరోసారి ఆయన వ్యాఖ్యలు చేశారు. మొన్న సిద్దిపేటలో జరిగిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, రిజర్వేషన్లపై తదనంతర పరిణామాలు మనం చూస్తున్నాం. దానికి సంబంధించి నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. అండ్ హరీష్ రావు రాజీనామా సిద్ధంగా ఉంచుకుంటూ కూడా బ్యాన్ వేయడం. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతాం, ఒకేడాది కడుపు కట్టుకుంటే చాలు, మీరు బ్యాంకులకు ఎడం చేత్తో చెల్లించేస్తాం, ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయంటూ నిన్న జరిగినటువంటి సభలో సోషల్ మీడియా వారియర్లతో ఆ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు. రాజీనామాతో వచ్చా రేవంత్ ఎక్కడ అంటూ మరోవైపు అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు ఆయన. అండ్ రెడ్ అలర్ట్, ఎండలతో సూర్యుడి భగభగలతో తెలుగు రాష్ట్రాలు దాదాపు భారతదేశం అంతా కూడా అట్టుడికిపోతోంది. ఎండ తీవ్రతతో చాలా జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు. నేటి నుంచి మరో 3 రోజుల పాటు పలు జిల్లాల్లో వడగాలులు వేస్తాయట, ఖచ్చితంగా అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. అండ్ భయంతో మోడీ వణుకుతున్నారు, స్టేజ్ పైనే కన్నీళ్లు కూడా పెడతారేమో. ప్రధానిపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ రద్దు, జీఎస్టీలో మార్పులు చేస్తామని కూడా హామీ ఇచ్చారు. రాహుల్ గాంధీ కూడా వేగంగా దూసుకుపోతూ ఉన్నారు ఈ ప్రచార పర్వంలో. అండ్ మంద జగన్నాథం, బాబు మోహన్ నామినేషన్ల తిరస్కరణ. ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ ఆమోదం. నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఉపసంహరణకు సోమవారం తుది గడువు. అండ్ స్క్రూట్నీ నడుస్తోంది. ప్రాంతీయ పార్టీలు దెబ్బతీసే కుట్ర అంటూ నిన్న సీఎం కేసీఆర్ సభలో చేసిన వ్యాఖ్యలు. అండ్ మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణను తీసుకుంటే కనుక
ఇందులో వచ్చినటువంటి ప్రధాన వార్త అండ్ ఆ వచ్చిన పెద్ద పిక్ కూడా వేశారు. ఇందులో ఒక ఇమేజ్, చోటే భాయ్ దగ్గ బడే భాయ్ పగ, పాలమూరులో జన సంద్రం పోటెత్తింది అంటూ కూడా ఈ వార్త తెలియజేస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభకు వచ్చినటువంటి జనాన్ని చూపిస్తూ కూడా ఈ ఇమేజ్ తెలియజేస్తోంది మనకి. అండ్ తెలంగాణను నాశనం చేస్తుంటే యుద్ధమే, రాష్ట్రానికి ఏమీ ఇవ్వని బీజేపీకి ఓటేయొద్దు, నా చివరి శ్వాస వరకు సెక్యులర్గానే ఉంటా అంటూ కూడా నిన్న ఆ ప్రధాన బహిరంగ సభలో మన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. సూర్యాపేటలో రైతులు ఆందోళన చేశారంటూ వార్త, 2 అన్నదాతల ఆత్మహత్య, రైతు బంధు ఏమైంది సీతక్క అంటూ 3 ఎకరాలకు పడలేదని రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తలన్నీ మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మరో ప్రధాన దినపత్రిక వెలుగు చూద్దాం. వెలుగులో రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు అంటూ కూడా రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు. ఇందుకు మహా అయితే 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు అవుతాయి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ దోపిడీ కంటే క్రాప్ లోన్ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు, రైతులు మా కుటుంబ సభ్యులు, మా పరివారం, 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీ. హరీష్ స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేసి లేఖను జేబులో పెట్టుకో, రిజర్వేషన్ల రద్దుకు మోడీ కుట్ర, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, అప్రమత్తంగా ఉండాలి, బీజేపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి. సోషల్ మీడియా వారియర్స్ అంటే సోషల్ మీడియా కార్యకర్తలతో నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీం చేసినటువంటి జరిపిన మీటింగ్, దాని తదనంతర పరిణామాలు, ఆ మీటింగ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా. క్రాప్ లోన్ల పాత బకాయిలు సర్కార్ మెడకే చుట్టుకున్నాయంటూ కూడా మరో వివరణాత్మక విశ్లేషణాత్మక కథనం మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తోంది. ఓకే, ప్రచారానికి వడదెబ్బ. ఉదయం 10 లోపు సాయంత్రం 6 తర్వాతే లీడర్లు క్యాంపెయిన్ చేస్తున్నారు. తెలంగాణ అండ్ ఏపీలో ముఖ్యంగా చూస్తే ఎండలు మండిపోతున్నాయి. నేపథ్యంలో క్యాంపెయినింగ్ కూడా చాలా తక్కువగానే చేస్తున్నారు. మొత్తం అంతా కూడా దానికి సంబంధించి ఇక డూప్లికేట్ రిజైన్ లెటర్తో హరీష్ డ్రామాలాడుతున్నారంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. అన్ని స్కీములు అమలు చేస్తేనే రాజీనామా చేస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెల్లడించారు. ఇక మరో ప్రధాన ఆంగ్ల దినపత్రిక హ్యాన్స్ ఇండియా తీసుకుంటే కనుక జనరల్గా సమ్మర్ అండ్ చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. బ్లేజ్ ఇన్ ఫార్మా కంపెనీ గివ్స్ టెన్స్ మూమెంట్స్ అంటూ కూడా ప్రధాన వార్త. అండ్ షాద్ నగర్ వద్ద ఉన్న నందిగామ అనే ప్లేస్లో షాద్ నగర్ డిస్ట్రిక్ట్లో నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్ఎన్ హోమియో అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీలో. దీనికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అక్కడ పొగంతా బాగా కమ్మేసింది. దాంతో ప్రజలంతా చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా భయపడ్డారు. కుడూస్ టు యంగ్ బాయ్ అంటూ ఒక యంగ్ బాయ్ చేసిన సాహసంకి సంబంధించి ఒక వార్త. నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా వార్త కవర్ చేయడం జరిగింది హ్యాన్స్ ఇండియా ప్రధాన ఆంగ్ల దినపత్రికలో. అండ్ గౌస్ కమిషన్ టు డిగ్ డీప్ టు ఫైండ్ ఫ్లాస్, లైక్లీ టు సీక్ మినిట్స్ ఆఫ్ మీటింగ్స్ బిట్వీన్ కేసీఆర్ అండ్ ఫడ్నవీస్. అసలు ఇది కూడా ఒక వివరణాత్మక విశ్లేషణాత్మక కథనంగా చూడొచ్చు. అండ్ మరో ప్రధాన వార్త చూస్తే కనుక ఇదే హ్యాన్స్ ఇండియా దినపత్రికలో కేసీఆర్ హ్యాండ్ ఇన్ గ్లో విత్ బీజేపీ, రేవంత్ రెడ్డి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా. బీఆర్ఎస్ ఫీల్డెడ్ వీక్ క్యాండిడేట్ ఇన్ జహీరాబాద్ టు ఎన్ష్యూర్ బీజేపీ విక్టరీ, టీపీసీసీ చీఫ్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి నిన్న జహీరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు. వాట్సాప్ విల్ లీవ్ ఇండియా ఇఫ్ ఆస్క్ టు బ్రేక్ ఎన్క్రిప్షన్. వాట్సాప్ కి సంబంధించి విధి విధానాలకు సంబంధించి కూడా మరో ప్రధాన వార్త విశ్లేషణాత్మక వివరణాత్మక కథనంగా మనకు కనిపిస్తోంది. ఒకసారి ఏపీ వైపు మనం వెళితే ఏపీలో ఉన్న ప్రధాన దినపత్రిక ఈనాడు తీసుకుందాం. కళ్ళు తెరవర 32 మంది వృద్ధులు మరణించిన అంటూ కూడా 1వ తేదీ వస్తున్న పింఛన్లపై సన్నద్ధ తేదీ అంటూ ఇంటింటికి పంపిణీ చేయడానికి వచ్చిన ఇబ్బందులేంటి, వాలంటీర్లతో వద్దంటే కనుక ఇంటింటి పంపిణీ ఇంకా నిలిపివేయడమేనా అంటూ కూడా ఒక ప్రధాన వార్త. ఇది కూడా విమర్శనాత్మక కథనంగానే చూడొచ్చు. అండ్ సిఎస్ జవహర్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ కూడా ఈ ప్రధాన వార్త వస్తోంది. వైకాపా కోటేస్తే భవిష్యత్తు బుగ్గిపాలే అంటున్నారు సీఎంపై. మొత్తం అంతా కూడా అక్కడ జరిగినటువంటి సభలు మన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కావచ్చు, జనసేన పార్టీకి చెందిన నాయకులు కావచ్చు, వారంతా కూడా ప్రచార పర్వంలో భాగంగా అధికార వైఎస్ఆర్సీపీపై వాళ్ళంతా కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల వేళ బకాయిల తాయిలం, ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ నగదు చెల్లిస్తున్నారు, ఒక్కొక్కరి ఖాతాలో 50,000 నుంచి 1,00,000 వరకు జమ చేస్తున్నారు. మొత్తం అంతా కూడా ఇన్నాళ్లు వేధించి ఇప్పుడు బుజ్జగింపులతో మిగిలిన బకాయిల సంగతి ఏంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకి అలాగే ఏపీ ప్రభుత్వానికి గత కొన్ని రోజులుగా సిపిఎస్ అండ్ ఇలాంటి కొన్ని ఇష్యూస్కి సంబంధించి నడుస్తోంది. దానికి సంబంధించి కూడా మనకి వార్త తెలియజేస్తోంది.
ఇక మిగతా ప్రధాన వార్తలు చూస్తే 100% వీవీప్యాట్ స్లిప్పులు లెక్కింపు అసాధ్యం అంటూ కూడా నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి వార్త. అండ్ రెండో విడతలో 63.5% పోలింగ్ అయిందని చెప్పేసి నిన్న జరిగినటువంటి ఎన్నికల రెండో విడత పోలింగ్కి సంబంధించి వార్త. 5 సంక్రాంతులు వెళ్లే జాబ్ క్యాలెండర్ ఇది అంటూ కూడా యువతను మోసం చేసిన జగన్ అంటూ ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటనలో భాగంగా ప్రచార పర్వంలో భాగంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈనాడు దినపత్రికలో మనం ఈ వార్త చూడొచ్చు. అండ్ మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకుంటే కనుక బుగ్గన నామినేషన్పై హైడ్రామా నడిచింది. నిన్నంతా కూడా ఆస్తులు దాచారంటూ అఫిడవిట్పై టీడీపీ ఫిర్యాదు చేసింది. దాంతో 6 గంటల పాటు పెండింగ్లో పెట్టారు. చివరికి హైడ్రామా మధ్య అనుమతి ఇచ్చారు. అండ్ ప్రస్తుతానికి ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించి ప్రధాన వార్త. నిన్న ఆయన ఈ నామినేషన్ పత్రానికి సంబంధించి కూడా వచ్చిన ఒక హైడ్రామాకు సంబంధించి వార్త. కూటమిదే గెలుపంటున్నారు. 120 అసెంబ్లీ స్థానాలు మావే అంటున్నారు చంద్రబాబు నాయుడు. 24 లోక్సభ సీట్లు కూడా మావే అంటున్నారు చంద్రబాబు నాయుడు. నిన్న జరిపినటువంటి ప్రచార పర్వంలో భాగంగా ఆయన చేసినటువంటి స్పీచ్, ఆయన ఇచ్చినటువంటి స్పీచ్, ఆయన చేసిన వ్యాఖ్యలు. అండ్ వైసీపీకి ఓటేస్తే నాశనమే అంటున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నిన్న పలు సభల్లో పాల్గొన్నారు. ఆయన కాళ్లకు చక్రాలు కట్టుకు మరీ తిరుగుతున్నారు. ఏపీ అంతా కూడా ఎర్రటి ఎండలో సైతం వీళ్ళంతా కూడా ప్రచార పర్వంలో జోరుగానే తిరుగుతున్నారని చెప్పొచ్చు ఏపీలో. దానికి సంబంధించి వార్త. జగన్ పాలనలో అన్ని మోసాలే, ఒక హామీ కూడా నెరవేర్చలేదు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశారు. చింతలపూడి పథకాన్ని ఎప్పుడూ గాలి కొదిలేశారు. ఇలా మొత్తం అధికార వైఎస్ఆర్సీపీపై దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలన్నీ. పింఛన్పై అదే కుట్ర జరుగుతోంది. ఇంటి వద్ద పంపిణీ కుదరదంటున్నారు సీఎస్ అంటూ కూడా పింఛన్కు సంబంధించి గత నెల ఆల్రెడీ అప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది, నోటిఫికేషన్ రావడం వల్ల జరిగినటువంటి దానికి సంబంధించి. జాగో వైజాగ్ ఒక్క ఛాన్స్ రాగానే విశాఖపై వైసీపీ పంజా, అర్చకులపై అమానుషం, విచక్షణ లేకుండా ఆలయాల్లో దాడులు చేస్తున్నారంటూ కూడా సమగ్ర కథనాలు అంటూ కూడా వివరణాత్మక విశ్లేషణాత్మక కథనాలు మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో ఏపీకి సంబంధించి కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇవాల్టి దినపత్రికల్లో వచ్చినటువంటి వివిధ వార్తలు, బ్యానర్ ఐటమ్స్, హెడింగ్ ఐటమ్స్